హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? ఎగ్ స్క్రాంబుల్ అబ్బా ఎగ్ రెసిపీస్ అంటే చెవి కోసుకుంటారు అందరూ. అసలు ప్రపంచ దేశాల్లో ఎగ్ రెసిపీస్ని ఎక్కువగా వాడతారు, ఎక్కువగా తింటారు. అంతగా ఈ ఎగ్ రెసిపీస్కి ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు మనం ఎగ్ స్క్రాంబుల్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దానిలోనికి ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ని వేయించుకోవాలి. అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఈ వేగిన తర్వాత వీటిని మీడియం మంటలో వేయించుకోవాలి. ఎక్కువ మంట వద్దు, మీడియం మంటలో వేయించుకుంటే అవి పెర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అప్పుడు మన రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్ రెసిపీస్ పిల్లల దగ్గర నుండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరూ ఒక ఎగ్ అనేటటువంటిది మన దగ్గర ఉందంటే దాని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రతి దానిలోనూ కూడా వాడుకుంటారు. ఈవెన్ చాలా చోట్ల టీ కాఫీల్లో కూడా ఎగ్ వాడతారని చెప్పేసి మనకు తెలుసు. మనమైతే వాడము కానీ వాళ్ళు వాడతారు. ఎగ్ అంటే అంత పిచ్చి అనమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకి అంత మాయ చేస్తుంది ఎగ్ అనేటటువంటిది మనుషుల్ని. అలాంటి ఎగ్ రెసిపీస్లో మనకి ఫస్ట్ రెసిపీ అనమాట ఇది. మన దగ్గర అసలు ఎగ్స్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అంత ఈజీగా ఓన్లీ ఆనియన్స్తో 1-2 చిల్లీస్తో ఇంత ఈజీగా చాలా సింపుల్గా చేసుకొని మొత్తం అన్నం అంతా కమ్మగా తినేయచ్చు, టేస్టీగా తినేయచ్చు, ఈజీగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ యొక్క ఎగ్ స్క్రాంబుల్ అనేది. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు దీన్ని. ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అనమాట, గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేయండి, బహుశా మీరు అందరూ తెలుస్తుంది. కొత్తదేం కాదు, పాత మనం అందరూ వాడుతున్నటువంటి రెసిపీ ఇది. తెల్లారు లెగిస్తే మన ఇంట్లోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. దాన్నే మనం ఈరోజు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగా 2 ఎగ్స్ ఆనియన్స్లోకి వేసిన తర్వాత ఆనియన్స్ని బాగా ఇలాగా ఈ ఎగ్స్ని చక్కగా కలిసి కుక్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ మనం చూపిస్తున్నట్లుగా వండాలన్నమాట. ఇలా కుక్ చేసినప్పుడు ఈ ఎగ్ యొక్ అనేటటువంటిది ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఈ ఎగ్ స్క్రాంబుల్లో మనం కారం ఉప్పు అనేటటువంటివి తక్కువగా వేసుకోవాలి, ఎక్కువ కారం వేసుకోవద్దు. అలాగే ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దు. మనకి సరిపడిన దానికంటే 1 పాయింట్ తక్కువ వేసుకున్నా బాగుంటుంది, 1 పాయింట్ మాత్రం ఎక్కువ అవ్వకూడదు. ఆ విధంగా మనం ఈ ఎగ్ స్క్రాంబుల్ అనేటటువంటిది చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లల టిఫిన్ బాక్సుల్లోనికి, లంచ్ బాక్సుల్లోనికి మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తొందరగా మనం కంగారుగా బయలుదేరుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ ఎగ్ రెసిపీ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కళ్ళు మనకి అందుబాటులోనే ఉంటుంది అనమాట. చికెన్ మటన్ లాగా మనం దూరంగా వెళ్ళి షాపులకి వెళ్ళి కూడా కొనుక్కోని అవసరం లేదు. జస్ట్ పక్కనుండే కిరాణా షాపుల్లో కూడా ఈ ఎగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఒక్కసారి వండంటే ప్రతిసారి అడుగుతూనే ఉంటారు.